మా అన్వేషణ ఇప్పుడు నాగసాధువులు ఎక్కడున్నారో వాళ్ళని చూడ్డానికి, వాళ్ళని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇంక చివరికైతే కెమెరా ద్వారా వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కెమెరా ఆఫ్ చేసుకొని దగ్గరికి వెళ్లి ఒక 15 నిమిషాలు అయితే నాకిక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అనంటే, ఇక్కడ ఆటో డ్రైవర్స్ ఎంత ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారో చూడండి. అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా మా వెహికల్ అనేది ఎక్కడో 1, 2, 3 గో! థంబ్‌నెయిల్‌లో చూయించినట్టుగానే నేను మీకు కాశీలో ఈరోజు మీకు యేసుని చూయించబోతున్నాను. అంతకుముందు మనం ఇక్కడ నాగసాధువుల్ని చూడడానికి వెళ్తున్నాం. 19వ సెక్టార్‌లో ఉన్నారు అని తెలిస్తే మేము మధ్యాహ్నం 1 గంటల నుంచి మా నడకను అలాగే సాగిస్తూ మేము నదీ పరివాహక ప్రాంతంలో ఉండే సాధువుల్ని, సంతుల్ని కలుస్తూ వెళ్ళామన్నమాట. మా అన్వేషణ ఇప్పుడు నాగసాధువులు ఎక్కడున్నారో వాళ్ళని చూడ్డానికి, వాళ్ళని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇంక చివరికైతే 19వ సెక్టార్ రోడ్‌కొచ్చాము. చాలా నడుస్తున్నామన్నమాట. నాన్ స్టాప్‌గా నడక. అలాగే నడుస్తున్నాము. చివరగా మాత్రం ఒక నాగసాధువు కనిపించాడండి. ఆయన ఏంటంటే ఎప్పుడూ రామభజనలోనే ఉంటాడు. అగ్నిహోత్రం అనేది ముందర ఉంచుకొని అక్కడ మీరు వెనకాల చూసుకున్నట్టయితే కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడడానికి వెళ్దామని అనుకున్నాము. కానీ కెమెరా ద్వారా వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కెమెరా ఆఫ్ చేసుకొని దగ్గరికి వెళ్లి ఒక 15 నిమిషాలు అలాగే ఆ యొక్క నాగసాధువు ఏ విధంగా శివభక్తిలో మునిగిపోయాడో మేము చూసాము. వెనకాల మీరు అబ్జర్వ్ చేశారా? చిన్నజీయర్ స్వామి యొక్క గురువుగారైన రామానుజాచార్యులని ఆయన పూజిస్తున్నారు. అదే కాకుండా ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము ఇంకొంతమంది నాగసాధువులని చూసాము. వాళ్ళేంటంటే కొంతమందితో మాట్లాడుతున్నారు. దగ్గరికి ఎళ్తే బాగుంటదో మాకు తెలీదు. తర్వాత ఒక నాగసాధువు దగ్గరికెళ్ళి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయనేంటంటే కొంచెం చాలామంది దగ్గర రానిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళాము. ఎందుకంటే చాలామంది నాగసాధువుల దగ్గరికి రానివ్వరు. వాళ్ళ ద్వారా ఆశీర్వాదం తీసుకుందామని వాళ్ళని దర్శించుకొని ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకున్నామనమాట. తర్వాత ఏంటంటే అలా నాన్ స్టాప్‌గా నడిచి రాత్రి 9, 9:30, 10 గంటల ప్రాంతంలో అనుకుంటా మేమక్కడే పడుకుండిపోయాము ఆ టెంట్‌లో. మార్నింగ్ ఏంటంటే 29వ సెక్టార్ దగ్గర నుంచి మాకు పోలీసు వాళ్ళు బయటికెళ్ళమన్నారన్నమాట. ఆ విధంగా చాలా దూరం నడిచి మళ్ళీ 29వ సెక్టార్ దగ్గర ఈ విధంగా వ్యూ ఉంటుందండి. మార్నింగే కాబట్టి మనకెక్కువ జనసంచారం కనిపించట్లేదు. కానీ త్రివేణి సంఘ్ దగ్గర 19వ సెక్టార్ దగ్గర మాత్రం చాలా మందుంటారు. స్నానమాచేస్తారు. నేనేంటంటే అక్కడ గంగా నది దగ్గర మన్ను కొంచెం తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్దామని. దూరం వచ్చాం కాబట్టి కొంచెం లోపటికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తోడుకొని మేము మన్నయితే తీసుకోవడం జరిగింది. తర్వాత మా ప్రయాణం గో టు కాశీ. కాశీలో ఎలా ఉంటుంది అనంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి. ఎందుకనంటే అక్కడ శివుడు నడియాడిన నేల అని చెప్పేసి చాలామంది అంటారు కదా! సో, ఇప్పుడు మా ప్రయాణం గో టు కాశీ. అయితే నాకిక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అనంటే, ఇక్కడ ఆటో డ్రైవర్స్ ఎంత ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారో చూడండి. అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా మా వెహికల్ అనేది ఎక్కడో 15 కిలోమీటర్ల దూరంలో ఆపి, అక్కడి నుంచి ఆటో తీసుకొని మేము మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నామన్నమాట. ఎందుకంటే అది ఎంతో మందికి ముక్తినిచ్చే ప్రదేశం కాబట్టి ఇక్కడ చూడండి. ఆయన డ్రైవింగ్ చూడండి ఎలా చేస్తున్నాడు. ఎంత బాగా చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నాడు. సో, అదే విధంగా మేము మాట్లాడుతూ వెళ్ళిపోయాము. మీరు ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే ఇప్పుడు నాతో పాటు యేసున్నాడు. యేసుని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. చూడండి. పండగ చేసుకోండి. తర్వాత యేసుని నేను ఒక అఘోరలాగా తయారు చేసి పడేసామనుకోండి. అది తర్వాత వేరే విషయం. ఇంతకీ ఆ యేసు ఎవరు అని మీరు అనుకుంటున్నారా? వస్తున్నాడు. ఆయన్నే వస్తున్నాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. రెడీ 1, 2, 3 గో!
అటాక్ అయినా. ఓకే జీసస్, మై లార్డ్ జీసస్. చివరగా ఎంతో మందికి పుణ్య ప్రదేశమైన మణికర్ణిక ఘాట్కు చేరుకోవడం జరిగింది. ఇదేంటంటే ప్రపంచంలోని మొట్టమొదటి నగరము మరియు చివరి సిటీ అని చెప్పేసి కల్కి సినిమాలో అంటారు కదా, అది ఇదే ప్లేస్ అనమాట. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఒక మాట అంటారు గంగమ్మ, జనాల ఆ పాపాలు కడిగి కడిగి నువ్వు ఇంగిపోయావు అని చెప్పి. నిజంగా ఇక్కడికి వెళ్తే ఆ వైరాగ్యాన్ని చూడండి, చాలామంది ఫారినర్స్ వస్తారు, చూస్తారు ఇక్కడ స్థితిగతులు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా మీరైతే కాశీకి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.